మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి కానీ లేదా పెద్దవారికి కానీ ఎప్పుడన్నా కింద జారి పడినప్పుడు తలకి గాయం తగలంగానే మనందరికీ ఏం చేయాలి అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాగే ఏదన్నా బ్లీడింగ్ అయినప్పుడు మాత్రం చాలా గాబరా పడిపోతాం. సో ఇలాంటి హెడ్ ఇంజురీస్కి లేదా తలగాయాలకి హాస్పిటల్కి వెళ్తాం అవసరమా, లేదా ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ తీసుకుంటే సరిపోతుందా? ఇలాంటి క్వశ్చన్ అనేది చాలా కామన్గా అందరికి ఉంటుంది. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్ సుంకర. నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము హెడ్ ఇంజరీస్ లేదా తలగాయాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మీకు ఇలాంటి అథెంటిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్, అది కూడా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ నుంచి కావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తలగాయాలు అనేది మా ప్రాక్టీస్లో 3 రకాల పేషెంట్స్తో చూస్తూ ఉంటాం. పిల్లలలో చాలామంది కింద ఆడుకుంటున్నప్పుడు జారి పడిపోవడము, ఐదర్ స్కూల్లో కానీ మన ఇల్లు కింద గ్రౌండ్స్లో కానీ ఆడుకుంటున్నప్పుడు సడన్గా జారి పడిపోయి తలకి గాయం తగులుతాం చూస్తూ ఉంటాం. దీన్ని మనము యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్గా గుర్తిస్తాం. రెండోది, యంగ్ పేషెంట్స్లో కానీ లేకపోతే కొంచెం మిడిల్ ఏజ్డ్ పేషెంట్స్లో కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే వాహనం నడిపేటప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయ్యి తలకు గాయం తగులుతాం అనేది చూస్తూ ఉంటాం. మూడోది రకమైన మన హెడ్ ఇంజరీస్ తలగాయాలు చూసేది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో సడన్గా బాత్రూంలో జారి పడిపోవడం కానీ లేకపోతే నడుస్తున్నప్పుడు మెట్ల మీద నుంచి జారి పడిపోవడం కానీ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ అందరికీ వచ్చే క్వశ్చన్, ఇలాంటి గాయాలు జరిగినప్పుడు ఏం చేయాలి? అసలు హాస్పిటల్కి తీసుకురావాలా లేకపోతే ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? సో దీనికోసము మీరు అసలు హెడ్ ఇంజరీ తలగాయం ఎంత సివియర్గా తగిలింది అనేది కొన్ని పాయింట్స్గా గుర్తించాలి. ఫస్ట్ పాయింట్ మీరు చూడాల్సింది, తలగాయం చూసినప్పుడు అక్కడ ఏదన్నా స్వెల్లింగ్ ఉందా లేదా ఏదన్నా కట్ అయ్యి రక్తం వస్తుందా అనేది చూసుకోవాలి. రెండోది మనం చూడాల్సింది, తలగాయం తగిలినప్పుడు ఇమీడియట్గా స్పృహ తప్పిపోయారా లేదా అనేది. మూడోది చూడాల్సింది, ముక్కులో నుంచి కానీ చెవులో నుంచి కానీ ఏదన్నా బ్లీడింగ్ వస్తుందా, ఏదైనా రక్తం వస్తుందా అనేది చూడాలి. ఇలాంటి కాకుండా కొన్నిసార్లు ఏదన్నా ఫిట్స్ వచ్చినాయా ఇలాంటివి అబ్జర్వ్ చేయాలి. ఫిట్స్ అంటే సీజర్స్, ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయా అబ్జర్వ్ చేయాలి. నేను చెప్పిన ఈ 4 పాయింట్స్లో ఫస్ట్ థింగ్, ఏదన్నా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం ఇమీడియట్గా చేయాల్సింది ఒక క్లీన్ హ్యాండ్ కర్చీఫ్ లాంటిది తీసుకుని లేదా క్లీన్ క్లాత్ ఏదన్నా తీసుకుని ఎక్కడైతే కట్ అయిందో ఎక్కడైతే రక్తం వస్తుందో దాని మీద కొంచెం ప్రెషర్గా పెట్టి బ్లీడింగ్ ఆపడానికి ట్రై చేయాలి. స్పృహ తప్పిపోయిన వాళ్ళ పేషెంట్స్లో మనం ఇమీడియట్గా చేయాల్సింది, కుదిరితే ఆ పేషెంట్ని లాగ్ రోల్ ఫినామినన్లో సైడ్కి తిప్పి, సో దాట్ మన టంగ్ ఫాల్ అవ్వకుండా ఇమీడియట్గా సైడ్కి తిప్పి లాగ్ రోల్ ఫినామినన్లో మనము చూసుకోవాలి. అంటే అందరూ ఒక కామన్గా మిస్టేక్ చేసేది, ఫిట్స్ వచ్చినప్పుడు ఏదన్నా మెటల్ ఆబ్జెక్ట్, తాళాలు గుత్తి కానీ ఇలాంటివి తీసుకుని చేతిలో పెడతారు. ఇది అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ ఫిట్స్ వచ్చే పేషెంట్స్లో మనం కనుక ఇలాంటివి పెడితే వాళ్ళు మళ్ళీ ఆ చెయ్యి ముఖానికి కొట్టుకోవడమో లేకపోతే వేరే చోటు కొట్టుకోవడమో చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనం డెఫినెట్గా ఇట్లాంటి ఐరన్ ఆబ్జెక్ట్స్ కానీ తాళాలు కానీ చేతిలో పెడతాం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నేను చెప్పిన ఈ 4 సిమ్టమ్స్ ఏది లేదు అంటే ఇమీడియట్గా హాస్పిటల్ రావాల్సిన అవసరం ఉండదు, కానీ డెఫినెట్గా అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ 2 రోజుల వరకు ఏదైనా తలనొప్పులు వస్తున్నాయా, ఈ తలనొప్పులు అనేది పెరుగుతా పోతున్నాయా, అసలు తగ్గట్లేదా, ఏదన్నా ట్యాబ్లెట్ పెయిన్ కిల్లర్ ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్ వేసుకున్నా కానీ తగ్గట్లేదా, ఇలాంటిది అబ్జర్వ్ చేయాలి. ఈ 2 రోజుల్లో కూడా ఎప్పుడన్నా మళ్ళీ ఫిట్స్ వచ్చినాయా అనేది, సీజర్స్ వచ్చినాయా అనేది అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి సిమ్టమ్స్, నేను చెప్పిన 4 సిమ్టమ్స్, లేదా హెడేక్స్ తలనొప్పులు రావడము లేదా ఏదన్నా కళ్ళు మసకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఏమన్నా ఉంటే దెన్ ఇమీడియట్గా హాస్పిటల్ రావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అందరు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, అన్ని హెడ్ ఇంజరీస్కి సిటీ స్కాన్ చేస్తాం అవసరమా? ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిటీ స్కాన్ అనేది ఒక ఇన్వేజివ్ మెథడ్, అంటే ఒక రేడియేషన్తో కూడిన మెథడ్. ఎంతో కొంత రేడియేషన్ అనేది ఉంటుంది. సో మీ డాక్టర్స్ దీన్ని ఓన్లీ అత్యవసర పరిస్థితుల్లోనే యూజ్ చేస్తారు. నేను చెప్పిన ఈ 4 సిమ్టమ్స్ కనుక మీకు ఉంటే, ఏది మీకు స్పృహ తప్పిపోవడము లేదా ముక్కులో నుంచి చెవులో నుంచి బ్లీడింగ్ రావడము లేదా సీజర్స్ రావడము, ఇలాంటి ఏమన్నా ఉంటేనే మీ డాక్టర్స్ మీకు సిటీ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తారు. సో ఇట్లాంటి హెడ్ ఇంజరీ ఏమన్నా ఉండి మీకు హాస్పిటల్కి వచ్చాక సిటీ స్కాన్ చేస్తే దాంట్లో ఎలాంటి ఫైండింగ్స్ ఉంటాయో దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ సిటీ స్కాన్లో మీకు కనుక చిన్న ఫైండింగ్స్ ఉండి, చిన్న కన్కషన్ లాంటిది సిమ్టమ్స్ ఉండి లేకపోతే చిన్న కంట్యూజన్స్ లాంటివి ఉంటే చాలాసార్లు అబ్జర్వేషన్లో పెట్టడానికి అడ్వైస్ చేస్తారు. అబ్జర్వేషన్ అంటే ఐసీయూలో కానీ రూమ్లో కానీ అడ్మిట్ చేసుకుని ఒక 24 hours
ఫిట్స్ రాకుండా మెడిసిన్స్, వాపు తగ్గే మెడిసిన్స్ ఇట్లాంటివి స్టార్ట్ చేసి మెడికల్ ట్రీట్మెంట్ చేస్తారు. కొన్నిసార్లు మాత్రము ఏదన్నా గాయం సివియర్గా అయ్యి బోన్ ఫ్రాక్చర్స్ ఉండి లోపల ఏదన్నా బ్లీడింగ్ అవుతున్నా ఉన్నా లేకపోతే ఏదన్నా స్వెల్లింగ్ అవుతా ఉన్నా విచ్ ఇస్ కాజింగ్ రేస్డ్ ఐసిపి అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెంచే ప్రాబ్లం ఏమన్నా ఉంటే అప్పుడు మీకు డీకంప్రెసివ్ క్రేనియాటమీ అని అడ్వైస్ చేస్తారు. డీకంప్రెసివ్ క్రేనియాటమీ అంటే మనము సర్జరీలో పేషెంట్ని తీసుకుని అనెస్థీషియా ఇచ్చి వాళ్ళకి ఒక పార్ట్ ఆఫ్ ద స్కల్, ఒక పుర్రెలో ఒక హోల్ లాంటిది చేసి ఆ బోన్ అనేది తీసేసి బ్రెయిన్కి స్వెల్ అవడానికి అంటే బ్రెయిన్ వాపుకి ప్లేస్ క్రియేట్ చేస్తారు. సో దీంతో మిగతా నార్మల్ బ్రెయిన్ ఏదైతే ఇంజురీకి గురవ్వలేదో ఆ బ్రెయిన్ ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను మా ప్రాక్టీస్లో చూసేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం ఈ సర్జరీ అడ్వైస్ చేసినప్పుడు ఏంటంటే చాలామంది రిలేటివ్స్ ప్యానిక్ అయిపోయి చాలా టైం తీసుకుంటారు డెసిషన్ ఇస్తానికి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ సర్జన్ కనుక ఇలాంటి సర్జరీ అడ్వైస్ చేస్తే అది ఓన్లీ అత్యవసర పరిస్థితుల్లోనే అడ్వైస్ చేస్తారు, అంటే బాగా ప్రాణాపాయం ఉన్నప్పుడే అడ్వైస్ చేస్తారు. సో ఇది ఒక టైం సెన్సిటివ్ డెసిషన్, అంటే మీరు ఎంత తొందరగా ఈ డెసిషన్ చెప్తే పేషెంట్కి అంత మెరుగు అయ్యే అవకాశం ఉంటుంది. సో హెడ్ ఇంజరీస్ని మనము అస్సలు నెగ్లెక్ట్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఇలాంటి సింపుల్ హెడ్ ఇంజరీస్ కూడా చాలాసార్లు పేషెంట్స్లో సివియర్ ప్రాబ్లమ్స్ ఇలాంటి డీకంప్రెషన్ సర్జరీ అవసరమయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు హెడ్ ఇంజరీ ప్రివెన్షన్ అనేది అన్నిటికంటే బెస్ట్ థింగ్ చేసుకునేది. హెడ్ ఇంజరీ ప్రివెన్షన్కి మీరు ఏం చేయాలి? నేను చెప్పినట్టు చిన్నపిల్లలు ఉంటే మన ఏరియాస్ని, మన ఇళ్ళని బేబీ ప్రూఫ్ చేసుకోవడం, అంటే ఇలాంటి కార్నర్స్ కానీ మనకి టేబుల్ కార్నర్స్ కానీ అన్నిటికీ సాఫ్ట్ ప్రొటెక్టర్స్ పెట్టుకోవడము, అట్లాగే బాత్రూమ్స్లో యాంటీ స్లిప్పరీ మ్యాట్స్ పెట్టుకోవడం ఇలాంటివి చేయాలి. వాహనాలు నడిపేటప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవడము లేదా హెల్మెట్ పెట్టుకోవడము అనేది చేసుకోవాలి. చాలామంది పేషెంట్స్లో మనం చూసేది ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నా కానీ సరిగ్గా పెట్టుకోరు, అంటే పెట్టుకునే విధానం కరెక్ట్గా ఉండదు. ఆ బకిల్ చేసుకోవడం కానీ లేకపోతే హాఫ్ ఫేస్ హెల్మెట్ వేసుకోవడం కానీ ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో హెల్మెట్ కూడా మీరు ఒక ప్రాపర్ క్వాలిటీ హెల్మెట్ పెట్టుకొని దాన్ని కంప్లీట్గా బకిల్స్ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అండ్ లాస్ట్, మీ పెద్దవారిలో హెడ్ ఇంజరీస్ని ప్రివెంట్ చేస్తాం కూడా నేర్చుకోవాలి. మీ పెద్దవారిలో మీరు హెడ్ ఇంజరీని ప్రివెంట్ చేస్తానికి మీరు చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంట్లో రేలింగ్స్ పెట్టుకోవడము, లేదా వాళ్ళకి వాకర్ సపోర్ట్ ఇస్తాము, లేదా బాత్రూమ్స్లో యాంటీ స్లిప్పరీ మ్యాట్స్ పెట్టుకోవడము, ఇలాంటి ప్రివెన్షన్ మెథడ్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. తలగాయాలు, హెడ్ ఇంజరీ అవేర్నెస్ అనేది మీ అందరిలో తెలుసుకోవడం చాలా అవసరం. సో ఈ వీడియో అనేది తప్పకుండా మీ అందరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.